హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎట్ వందు. ఈవేళ ఒక మంచి నోటిఫికేషన్ మీకు షేర్ చేస్తున్నాను. చాలామంది నోటిఫికేషన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ వీఆర్ఓ అనొచ్చు, లేదంటే విఎల్ఓ అంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అనమాట. 2025 గాను ఒక నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కాబోతుంది. సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఎలా అవుతుంది, ఇంకా సిలబస్ ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈ పోస్ట్స్కి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 6,000 to 10,954 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి రెవెన్యూ డిపార్ట్మెంట్ జాబ్స్ అనమాట. ఈ జాబ్కి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. టోటల్గా ఆన్లైన్ మోడ్లో ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ కూడాను. నెక్స్ట్ దీని స్టేట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జాబ్స్. ఈ జాబ్స్కి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.tspsc.gov.in. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10+2 ఉండాలి, అంటే ఇంటర్ చదివిన వాళ్ళైతే ఈ జాబ్స్కి అర్హులు. ఏజ్ లిమిట్ 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. పీడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ, అంటే ఎవరైనా అంగవైకల్యం అలాంటి వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, అతి త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ నోటిఫికేషన్కి అయితే మాత్రం మీరు ముందుగానే ప్రిపేర్ అవ్వండి. అది ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి అనేది వీడియోలో క్లారిటీగా నేను షేర్ చేస్తాను మీకు. ఈ వీఆర్ఓ జాబ్స్కి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను నేను. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఉంటుంది కదా, ఇప్పుడు మీకు ముందుగా షేర్ చేశాను www.tspsc.gov.in అనేసి. దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని మనం ఫిలప్ చేయాలి. నేమ్ దగ్గర నేమ్, ఏజ్, ఇంకా మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అడుగుతారు కదా, అక్కడ ఎంటర్ అనేసి అన్నీ ఫిలప్ చేశాక ఇంకా ఏమైనా ఎడిషనల్ డాక్యుమెంట్స్ ఫిలప్ చేయాల్సి ఉంటే అవి మనం దానిలో పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ ఎంత అనేసి ఉంటుంది, అంత అమౌంట్ మనం పే చేసి సబ్మిషన్ దగ్గర నొక్కితే సరిపోతుంది. ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పాను కదా, అందులో మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ అబిలిటీస్ మీద టెస్ట్ అయితే పెడతారు. దీనిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారనమాట. అంటే ఫైనల్ అపాయింట్మెంట్కి ముందే డాక్యుమెంటేషన్కి పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిందంటేనే మనం అర్థం చేసుకోవాలి మనకు హాఫ్ ఆఫ్ ద జాబ్ అనేది వచ్చేసినట్లే. ఎగ్జామినేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆర్ ఆఫ్లైన్ అంటే 2 waysలో కూడా ఉండొచ్చు. ఆఫ్లైన్ అయితే ఓఎంఆర్ షీట్ మీద అనమాట. డ్యూరేషన్ వచ్చేసి 150 minutes. లాంగ్వేజ్ 2 languagesలో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు. అందులో జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 75 marks ఉంటుంది. సెక్రటేరియల్ అబిలిటీస్ వచ్చేసి 75 marks. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 to 150 ఉంటాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను సిలబస్ గురించి డీటెయిల్గా చెప్తున్నాను. జనరల్ స్టడీస్ చెప్పాను కదా 75 marks అనేసి, అందులో కరెంట్ అఫైర్స్లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, స్పోర్ట్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్. జనరల్ సైన్స్కి వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఎకనామిక్స్ సంబంధించి ఫండమెంటల్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ అండ్ కరెంట్ ఎకనామిక్ సినారియోస్. నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చర్ విషయానికి వస్తే ఇండియన్ హిస్టరీ, కల్చరల్ హెరిటేజ్ అండ్ సిగ్నిఫికెంట్ మూమెంట్స్. ఇంకా జియోగ్రఫీలో అయితే ఫిజికల్ అండ్ పొలిటికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో చూసుకుంటే ఎకలాజికల్ కాన్సర్న్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. సో ఇవి మొత్తం టోటల్లీ 75 marksకి ఉంటుంది.
నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్ 10th లెవెల్, గ్రామర్, వొకాబులరీ అండ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్. మెంటల్ ఎబిలిటీలో లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలైటికల్ స్కిల్స్. లాజికల్ రీజనింగ్కి వచ్చేటప్పటికి ప్యాటర్న్స్, సీక్వెన్సెస్, ఎనాలజీస్ అండ్ డిడక్షన్స్. న్యూమరికల్ ఎబిలిటీస్కి వచ్చేటప్పటికి అర్థమెటిక్ ఆపరేషన్స్, పర్సంటేజెస్, రేషియోస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇవి సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనమాట. ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ 75 మార్క్స్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ 75 మార్క్స్ అనమాట. అందులో అర్థమెటిక్ ఎబిలిటీస్ వచ్చేసప్పటికి నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ యావరేజెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.